భారీ అంచనాల మధ్య భారతీయుడు 2 చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ డైరెక్షన్లో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీంకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. భారతీయుడు 2 చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 50, మల్టీప్లెక్స్లో 75కు పెంచుకునేందుకు అనుమతి జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి 19 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటును కల్పించింది. అలానే వారం రోజుల పాటు 5వ ఆట ప్రదర్శనకు కూడా ఊకొట్టేసింది ప్రభుత్వం. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రానికి కూడా రేవంత్ సర్కార్ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ సినిమా 600 కోట్ల బడ్జెట్ కావడంతో గరిష్టంగా 200 వరకు పెంచుకునే వీలు కల్పించింది. దీంతో కల్కి సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75, మల్టీప్లెక్స్లో 100 వరకు పెంచుకునేలాగా వెసులుబాటు కల్పించింది. ఇక రీసెంట్ గా జరిగిన భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలు పెంచాలంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా మూవీ టీం వీడియోలు చేయాలంటూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనని భారతీయుడు 2 మూవీ టీం దృష్టికి మీడియా తీసుకెళ్లింది. అయితే దీనిపై సిద్ధార్థ్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమకి ఎప్పటి నుంచో సహజ బాధ్యత ఉందని, తాను గతంలో కూడా కండోమ్ లాంటి యాడ్స్లో పార్టిసిపేట్ చేసినట్లుగా చెప్పారు. ఎవరో ఒకరు చెబితే చేయాలి అనేలాగా తాము లేమని, స్వతహాగా చేస్తామంటూ సిద్ధు అన్నారు. ఇక ఈ కామెంట్లు వైరల్ గా మారడంతో తర్వాత వివరణ కూడా ఇచ్చారు సిద్ధార్థ్. తన కామెంట్లను అపార్థం చేసుకున్నారని, డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తాము మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు సిద్ధార్థ్. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వెంటే తాము కూడా ఉన్నామంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అనంతరం భారతీయుడు 2 టీంను రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్నారు.